ఇంకొల్లులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న నిర్వహించ తలపెట్టిన రా కదిలిరా కార్యక్రమానికి అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తోంది. పోలీసు అధికారులతో వైసీపీ ప్రభుత్వం తన మార్కు రాజకీయానికి తెరలేపింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు సభ నిర్వహణకు అన్ని అనుమతులు కోరుతూ దరఖాస్తులు సైతం చేశారు. దీంతో పాటు అధినేత రాక కోసం హెలిప్యాడ్ అనుమతికి సైతం ఆర్ఎన్బీ అధికారులకు దరఖాస్తు చేశారు. లక్షలాది మందితో సభ నిర్వహించేందుకు బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకోలులోని పావులూరు రోడ్డులో గల ఓ రైతు దేవాలయ శాఖ భూములను లీజుకు తీసుకోవడంతో ఆ స్థలంలో సభ నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులకు రైతుల సమ్మతితో దరఖాస్తు చేశారు. నిన్న తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతో బహిరంగ సభకు తారక రామ విజయ భేరి ప్రాంగణంగా నామకరణం చేసి భూమి పూజా కార్యక్రమాన్ని సైతం కనుల పండుగ నిర్వహించారు. భూమిని చదును చేసి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత రాత్రి సమయంలో దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అని, పోలీసులు పనులు నిలిపివేయాలి అంటూ హుకుం జారీ చేశారు. రైతు ఇష్ట ప్రకారం లిఖితపూర్వకంగా బహిరంగ సభ నిర్వహణకు అన్ని శాఖలకు దరఖాస్తు చేసి వారి అనుమతితోనే పనులు పూర్తి చేశారు. లక్షలాది మందితో సభ నిర్వహిస్తున్నారు అని, సభను భగ్నం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. దీనిలో భాగంగా బహిరంగ సభను అడ్డుకోవాలి అనే దురుద్దేశంతోనే పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. అయితే దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు కాపీని అడిగినప్పటికీ స్పందించకుండా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సభ నిలిపివేసేందుకు ప్రభుత్వం శాఖలతో అడ్డంకులు సృష్టించడాన్ని ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్రలను మానుకోవాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, అప్డేట్స్ ఏంటి చూస్తా ఉన్నాం. మొన్న పవన్ కళ్యాణ్ కు సంబంధించి కూడా తూర్పుగోదావరి జిల్లాల పర్యటనలో హెలిప్యాడ్ కు అనుమతి లేదంటూ చివరి క్షణంలో కూడా నిరాకరించడం, రద్దు కావడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సభ అంటే ప్రతిపక్షాలు ఎక్కడ సభలు నిర్వహించాలన్నా గానీ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారు, అనుమతులు నిరాకరిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇటు అధికారులు పనిచేస్తున్నారంటారు? రాష్ట్రంలో ఒకవైపు ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఎదుర్కొంటున్న అధికార పార్టీ వైసీపీకి, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలు, బహిరంగ సభలతో పెద్ద ఎత్తున జనం తరలి రావడం అధికార పార్టీకి జీర్ణించుకోలేని అంశంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ సభలు నిర్వహించాలన్నా గానీ ముందంతా కూడా సైలెంట్ గా ఉన్నారు. సభ నిర్వహించే ముందు రోజే సభకు అనుమతులు లేవంటూ కూడా అనుమతించకపోవడం, ఇటు హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా అనుమతించకపోవడం మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఇటువంటి ఘటనల మీద ఇటు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు వైసీపీ అనుసరిస్తున్న తీరు మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఇటు ఏదైతే బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఈ నెల 17న నిర్వహించాల్సిన చంద్రబాబు కదిలిరా సభకు కూడా ఏదైతే అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే సభ నిర్వహణ కోసం ఇంకొల్లు గ్రామం దగ్గర సమీపంలో ఉన్న 4 రైతులకు సంబంధించిన 30 ఎకరాల్లో నిన్న భూమి పూజ చేశారు. రైతులందరూ కూడా సభ నిర్వహణకు తమకు అభ్యంతరం లేదని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు నిరభ్యంతర పత్రాలు కూడా రాసిచ్చారు. అయితే ఒక రైతు కర్రీ వెంకన్న అనే రైతుకు సంబంధించి అతను దేవాదాయ శాఖ భూమిలో సాగు చేస్తున్నారు. ఆయన కూడా తనకు సభ నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పని కూడా ఇటు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు లేఖ రాసిచ్చారు. కానీ నిన్న రాత్రికి రాత్రే దేవాదాయ శాఖ అధికారుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు, దీన్ని అడ్డుకోవాలంటూ కూడా దేవాదాయ శాఖ సిబ్బంది రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఫిర్యాదుకు సంబంధించిన కాపీని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగినా గానీ ఇవ్వని పరిస్థితి. అక్కడ ఏదైతే సభ
ఎల్లుండి శనివారం జరగాల్సిన సభని పూర్తిగా అడ్డుకోవాలని చెప్పని కూడా ఇటు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా చివరి నిమిషంలో సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత చివరి నిమిషంలో ఇటువంటి అడ్డంకులను సృష్టించడాన్ని ఇటు తెలుగుదేశం పార్టీ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఏదైతే పెండింగ్లు పెట్టి సభలను అడ్డుకోవాలంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూస్తే రా కదలరా సభలు గత నెల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సభలకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. అయితే జనం తరలి రావడాన్ని మాత్రం వైసీపీ జీర్ణించుకోలేని అంశం.